Summer heat nu cool shades తో beat చేయండి. Mr. Opticals Mr. Cool offer. Up to 75% off in summer glasses. మెగాస్టార్ చిరంజీవి గారి గురించి లయ గారు మాటల్లో అంటే ఏమని చెప్తారు? మెగాస్టార్ చిరంజీవి గారు యాక్చువల్లీ అండి వెరీ వార్మ్, వెరీ వెల్కమ్. అసలు ఆయన నా అవార్డ్స్ వచ్చినప్పుడు ప్రతి అవార్డ్కి ఆయన అందరికీ ఫోన్ చేస్తారు. అలాగే నాకు కూడా ఫోన్ చేశారు. అసలు ఫోన్ చేస్తారని నాకు తెలియదు. ఆయన ఫోన్ చేసి విష్ చేశారు, కంగ్రాట్స్ చెప్పారు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అంటే అంత పెద్ద ఆయన మాకు ఫోన్ చేసి మాకు అవార్డు వస్తే ఏముంది, ఆయన ఎన్ని అవార్డ్స్ చూసుంటారు, మాకు అవార్డు వస్తే చెప్పాల్సిన అవసరం ఉంది. ఫోన్ చేసి కంగ్రాట్స్ అమ్మా, బాగా చేసావు ఆ సినిమాలో, నీకు అవార్డు, యూ డిజర్వ్ ఇట్ అని చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత నేను ఎన్నిసార్లు నా అరంగేట్రంకి, డాన్స్ అరంగేట్రంకి పిలిస్తే ఆయన వచ్చారు. వచ్చి గ్రేస్ ద అకేషన్ అన్నీ చూసి, డాన్స్ ప్రోగ్రామ్ మొత్తం చూడకపోయినా ఆల్మోస్ట్ 80% చూశారు. 80% చూశారు. ఆయన స్మైల్లోనే అసలు యూ కెన్ టెల్ ఆయన చాలా అంటే చాలా జెన్యున్గా, చూడంగానే మనకి అన్నీ మర్చిపోతాం. సో ఇంకా చాలా బాగుంటుంది ఆయన. ఇట్స్ వెరీ వెరీ నైస్. అంటే అలా ఫంక్షన్లోనూ అలా చూడడమే తప్ప నా పెళ్ళికి కూడా ఆయనకి ఇంటికి వెళ్ళి పిలవడం జరిగింది. సో అలా ఇంటికి వెళ్ళినప్పుడు కూడా చాలా బాగా మాట్లాడతారు. అప్పుడు కూడా చెప్పాను, సార్ ఒక్కసారి ఇన్ని సినిమాలు చేశాను, ఇన్ని రోజులు ఉన్నాను, కానీ ఒక్కసారి కూడా మీతో ఒక్క సీన్ కూడా చేయడానికి ఆపర్చునిటీ రాలేదు. మీతో ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే సీన్ ఏదైనా పర్లేదు, తర్వాత అయినా సరే నేను వచ్చి చేస్తాను అంటే, నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతున్నావు, నువ్వు చేయనన్నావు కదా అంటే, ఇది చేస్తానండి అని చెప్పాను. ఓకే, ఊరికినే సరదాగా అనుకుని ఉండొచ్చు. ఇప్పుడు ఒకవేళ చేయడానికి రెడీగా ఉన్నారా? ఒకవేళ వస్తే చిరంజీవి గారి మూవీలో ఎందుకు చేయను? చిరంజీవి గారి దగ్గర ఎలాంటి రోల్ అయినా ఎందుకంటే మనకి ఫోటోలు ఇవన్నీ కాదు, జ్ఞాపకం ఉండదు. సినిమాలు ఫర్ ఎవర్ ఉంటాయి. సో అలా చిరంజీవి గారితో మీకు ఏ రోల్ అయితే బాగా సెట్ అయింది అనుకుంటున్నారు మీరు? సిస్టర్స్, మదర్ అంటే ఓ పెద్ద అయిపోతారు మరి. ఏమని వస్తే అది కూడా చేస్తుందాం, ఏం పర్లేదు. అంతేనా? అంటే ఇప్పుడు అంత స్పోర్టివ్గా తీసుకోవాలి అట్లా అంటే దట్ ఇస్ నో ఇదేం లేదు. బట్ అంటే డైరెక్టర్కి కూడా అనిపించవచ్చు కదా, మదర్ సెట్ అవ్వదు అనిపించవచ్చు కదా. సో అలా ఏం లేదు, కానీ బట్ అలా ఏం లేదు. చిరంజీవి గారితో చేయడం అనేది ఐ డోంట్ నో. ఇప్పుడంతా మోస్ట్ గ్లామరస్ అత్తలు, గ్లామరస్ అమ్మలు వాళ్ళే ఉన్నారు. ఎక్కడ వైట్ హెయిర్ వేసుకొని అసలు ఎంత గ్లామర్గా ఉన్నారు కదా. అసలు ఐ జస్ట్ లవ్ ఇట్. బాగున్నారు. అండ్ అటు అది కూడా నదియా గారితోనే ప్రూవ్ చేశారు ఆయన, త్రివిక్రమ్ గారు. అత్త అంటే ఎంత గ్లామర్ గా ఉంటుందా, అమ్మ అంటే ఎంత గ్లామర్ గా ఉంటుందా అని. చాలా చాలా బాగున్నారు. వెరీ వెరీ నైస్. అంటే అదే అనుకుంటున్నాను. అంటే నేను కూడా కామన్ ఆడియన్స్గా అందరూ చేసేవి అన్నీ అంటే అప్పుడప్పుడు ఈ రోల్ చేస్తే బాగుండేది, ఆ రోల్ చేస్తే బాగుండేది అనిపించవచ్చు. ఓ ట్రెండ్ అంటే నాకు గుర్తు లేకపోవచ్చు ఇప్పుడు ప్రస్తుతానికి. బట్ ఎవరు చేసినా ఐ విల్ బి హ్యాపీ. ఎనీహౌ తను ఎన్ని క్యారెక్టర్స్ చేయడానికి రెడీగా ఉన్నారు లయ గారు. సో అందరు డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ దగ్గర కూడా నా నెంబర్ ఉంటుంది. ప్లీజ్ కాంటాక్ట్ మీ ఇఫ్ ఎనీ మీరే క్యారెక్టర్స్ ఇఫ్ ఇట్ ఈస్ దేర్. నేను డేట్స్ చూస్తాను. రోషన్ ఏంటి మేడం చెప్పాలి కదా, వాళ్ళకి తెలియాలి కదా మరి. నా నెంబర్ తెలుసు కదా, అదే పాత నెంబర్. పాత నెంబర్ కొత్త నెంబర్ రెండు ఉంటాయి మేడం. కొత్త వాళ్ళకి కొత్తది, పాత వాళ్ళకి కొత్త. ఓకే, నాకు తెలిసి ఇంటర్వ్యూ తర్వాత మీరు చాలా సినిమాల్లో మళ్ళీ యాక్ట్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. బట్ బేసికల్గా హస్బెండ్కి ఇష్టమా ఇప్పుడు వర్క్ చేయటం? మీరు అగైన్ హస్బెండ్ ఎప్పుడు నో అనలేదండి. అప్పుడు నో చెప్పలేదు. ఎందుకంటే నాకు అనిపించింది హీరోయిన్గా చేసేటప్పుడు ఎక్కువ రోజులు చేయాల్సి వస్తుంది. అప్పుడు మనం అస్తమానం ఇక్కడే ఉంటాం కదా, ఇండియాలో ఉంటాం, ఆయన అక్కడ ఉంటారు. ఇలా ట్రావెలింగ్ అసలు కష్టమేమో అని, ఫ్యామిలీ లైఫ్లో అది కష్టం అవుతుందేమో అని ఐ జస్ట్ క్విట్. అప్పుడు లవ్ మ్యారేజ్ కదా మేడం? కాదండి, లవ్ కమ్ మ్యారేజ్ అని చెప్పొచ్చు. ఆయన అలాగే అంటారు. ఏంటి చిన్న లైన్ చెప్తారా ఆడియన్స్ కోసం? ఎక్కడ, ఏంటి, ఎలా స్టార్ట్ అయింది? అంటే నేను 2005లో
తానా అట వీటి వీటి ఈ సభలకి వెళ్ళాను. వెళ్ళినప్పుడు లాస్ ఏంజలస్ వెళ్తే మా మా మదర్ వాళ్ళ కజిన్ ఉన్నారు అక్కడ. సో వాళ్ళ ఇంట్లో ఉన్నా. అప్పుడు ఒక ఆంటీ వచ్చారు. వచ్చి అడిగారు, ఏంటమ్మా నీ ఏంటి, వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్ ప్లాన్, పెళ్లి చేసుకుంటావా అంటే, "ఆ, మంచి మ్యాచ్తో వచ్చినప్పుడు అప్పుడు నేను 23 ఇయర్స్ ఓల్డ్. సో అప్పుడు మంచి మ్యాచ్ వస్తే చేసుకుంటానండి, ప్రాబ్లం లేదు. కానీ అంటే రావడానికి వెంటనే వచ్చేస్తుందని అనుకోం కదా. సో కొన్నిసార్లు టైం పడుతుంది, మనం చూస్తూనే ఉంటాం. అందుకని సరే అండి, వస్తే చేసుకుంటాను ఏముంది అలా అన్నా. సో ఆవిడ నిజంగానే అని సీరియస్గా తీసుకొని ఆవిడ మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీకి చెప్పి నన్ను మీట్ అవ్వమని చెప్పారు. నేనేమన్నానంటే, వద్దులేండి ఇప్పుడు ఇక్కడ యుఎస్లో వద్దులేదులేండి, ఇండియా వెళ్ళాక అంటే మా పేరెంట్స్ వాళ్ళు చెప్పకుండా ఎట్లా, మా పేరెంట్స్ ఉన్నారు అక్కడ యుఎస్లోనే, కానీ పద్ధతిగా అవుతే బెటర్ కదా. అలా ఏదో చెప్పేశారు కాబట్టి వెంటనే మీట్ అయిపోయి అలా ఎందుకని, సో ఇండియా వెళ్ళాక చూస్తామండి అని చెప్పి వచ్చేస్తే వాళ్ళు అనుకున్నారు నాకు ఇంట్రెస్ట్ లేదని అనుకున్నారు అన్నమాట. తర్వాత ఏమైందంటే ఒక 3-4 మంత్స్ అయ్యాక మళ్ళీ కాంటాక్ట్ చేశారు, ఇంట్రెస్ట్ ఉందా అయ్యో. అప్పుడు మా అమ్మ వాళ్ళు అన్నీ ప్రాసెస్ ఉంటుంది కదా, నార్మల్ ప్రాసెస్ అన్నీ చేసి వాళ్ళు జాతకాలు ఇవన్నీ చూస్తారు కదా, అన్నీ చూసి ఓకే అన్నారు. అంటే వాళ్ళ సైడ్ నుంచి ఓకే అన్నారు. అప్పుడు మేము ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకొని మాట్లాడుకోవడం జరిగింది. అదొక 2 మంత్స్ వి గాట్ టు నో ఈచ్ అదర్ ఫుల్గా. ఏంటి నా ఇంట్రెస్ట్ ఏంటి, ఆయన ఇంట్రెస్ట్ ఏంటి. అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఈయన ఎప్పుడు నువ్వు ఇది చెయ్యకు, ఇదెందుకు చేస్తున్నావు అలా చెప్పే రకం కాదు. అది చాలా చాలా అది చిన్న విషయం నుండి పెద్ద విషయం నుండి అది చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఎందుకంటే మనము ఇప్పుడు రీల్స్ ఎందుకు చేస్తున్నావు నువ్వు, నీకు దీనికి డబ్బులు వస్తాయా, నీకు దీనివల్ల యూజ్ ఏంటి అని అడగచ్చు కదా. డెఫినెట్లీ అడగరు. ఎందుకంటే దట్ గివ్స్ మీ హ్యాపీనెస్. దానివల్ల నాకు ఏదో వస్తుందని కాదు, నాకు అది చేస్తే నాకు హ్యాపీగా ఉంది. సో ఏంటంటే చాలా ఈ రీల్స్ ఎందుకు చేస్తున్నావు, దీనివల్ల యూజ్ ఏంటి అని అడిగే ఛాన్స్ ఉంది కదా, ఎవరైనా అడగచ్చు. కానీ ఎప్పుడు అలా అడగలేదు. ఎందుకంటే దీనివల్ల యూజ్ ఏంటి, దానివల్ల యూజ్ ఏంటి కోసం నేను ఎప్పుడు చేయలేదు ఏ పని. అది నాకు హ్యాపీనెస్ ఇస్తుందా అంతే. ఫ్రమ్ డే 1 నుంచి అంతే ఉంటుంది. డే 1 నుంచి చిన్న చిన్న వాటిలో నాకు హ్యాపీనెస్ ఉంది. నాకు పెద్ద పెద్ద వాటిల్లో కంటే చిన్న చిన్న వాటిలో మనం ఒక విత్తనం వేసాము, మొక్క వస్తుందంటే చాలా హ్యాపీ అయిపోతుంది. ఆ రోజు అంతా ప్లెజెంట్గా ఉంటుంది. ఇవాళ ఏదో కొత్త వంట ట్రై చేసాం, అది బాగా వచ్చి వంట పాడైపోతే కొంచెం అవుతుంది. అప్పుడు కొంచెం ఎందుకో మూడ్ అప్సెట్ అయిపోతుంది. ఏంటి చిన్న విషయంకి అనిపించవచ్చు, నేను కొంచెం సెన్సిటివే ఆ విషయంలో. చిన్న చిన్న వాటికి కూడా బాదర్ అవుతా. బట్ ఇలాంటివి చేస్తుంటే, ఈ రీల్స్ చేస్తుంటే నాకు ఏమవుతుందంటే, జస్ట్ ఐఎమ్ హ్యావింగ్ ఫన్, ఐఎమ్ హ్యాపీ, అంతకంటే ఏం లేదు. సో అందుకని ఆయనకి నేను హ్యాపీగా ఉన్నాను కాబట్టి ఆయన ఏదైనా చేస్తారు. సో అందుకని దట్ ఈస్ వై. బట్ ఆయన డాక్టర్ కదా మేడం. అవునండి, ఒక డాక్టర్ ఇంకొక యాక్టర్ పెళ్లి చేసుకుంటున్నారు అన్నప్పుడు వెరీ బిజీ అక్కడ ఆంకాలజీగా. హీఈస్ ద నంబర్ 1 డాక్టర్ ఇన్ దట్ ఏరియా. హీస్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. ఓ సూపర్. రేడియేషన్ ఆంకాలజిస్ట్ అంటే క్యాన్సర్. శ్రీ గణేష్ కోర్తి. శ్రీ గణేష్ కోర్తి. ఓకే. సో ఓన్గా ఉంది మేడం హాస్పిటల్? 2-3 ఉన్నాయండి. హీస్ పార్ట్నర్ ఫర్ 2-3 సెంటర్స్ అండ్ ఒకటి ప్రైవేట్ ప్రాక్టీస్. అదే చాలా మంది చెప్తుంటారు, తెలుగు వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళు ఇండియాలో చాలా మంది చెప్తూ ఉంటారు, లయ గారికి కొన్ని 100 కోట్ల ఆస్తులు ఉంటాయి యుఎస్లో, అందుకనే ఇంకా తను ఇండస్ట్రీకి కూడా కొంత గ్యాప్ ఇచ్చారు, అవన్నీ సెట్ చేసుకోవడానికి టైం సరిపోతుంది ఆమెకు అక్కడ. అంటే నంబర్కి ఏముందిలేండి, నంబర్ అని కాదు కానీ మాకు ఇన్నఫ్ వర్క్ ఉంది ఆల్రెడీ. అంటే మా ఇవి చూసుకోవడానికి కానీ, హాస్పిటల్స్ చూసుకోవడానికి కానీ అంటే కాదు, తన ఇన్వెస్ట్మెంట్స్ ఏదైనా హాస్పిటల్ అవనండి, అది స్టాక్ మార్కెట్ అవనండి, ఏదైనా అవనండి, ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా కూడా చూసుకోవడానికి టైం పట్టేస్తుంది యాక్చువల్లీ. ఓకే. బట్ ఆయన ఒక్కరు చూసుకోగలరు కూడా, కాకపోతే అదే మేము కొంచెం దానివల్ల దానివల్ల చేయకపోవడం కాదు, అదేదో ఉన్నాయి కాబట్టి, నాకు చాలా డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇది చేయట్లేదని కాదు, అది మామూలే అనుకోండి. అలా కాదు, నేను కూడా జాబ్ చేస్తూ ఉంటాను.
నేను కూడా ఐటీలో పనిచేస్తా. ఇప్పుడు కూడా 2011 నుంచి చేశాను 17 వరకు. 17 నుంచి ఒక 4 years బ్రేక్ తీసుకున్నా, డాన్స్ స్కూల్ పెట్టి డాన్స్ స్కూల్ చేస్తాను. తర్వాత ఇప్పుడు కోవిడ్ వచ్చింది కదా, కోవిడ్ తర్వాత కొంచెం డౌన్ అయింది. కాదు, ఆయన హాస్పిటల్స్ పెట్టుకొని పెద్ద డాక్టర్, ఇక్కడ మీరు ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్లు ఇవన్నీ చూసుకుంటున్నారు. ఈ 100 కోట్లు ఎటు మళ్ళీ చాలా తెలియక మళ్ళీ అగైన్ యూఆర్ డూయింగ్ జాబ్. అవును అవును అవును, పిల్లల్ని చూసుకోవాలి. మీరు ఎవరు ఖర్చు పెట్టాలి ఇవన్నీ? అంటే అంటే దానికి ప్రొడ్యూసర్ అయిపోండి మేడం మీరు. బాహుబలి తీసేయచ్చు, మీరు RRR తీసేయచ్చు. సో ఏంటంటే ఇవన్నీ అంటే ఇవన్నీ సక్సెస్ అని అనుకుంటాం, ఇవన్నీ హ్యాపీనెస్ ఇస్తాయి అనుకుంటాము. కొన్నిసార్లు ఇవన్నీ కాదు, దిస్ ఇస్ నాట్ ద థింగ్ అని అనిపిస్తుంది మనకి. ఏంటంటే స్మాల్ థింగ్స్ చాలా హ్యాపీగా అనిపిస్తాయి. గ్రేట్, అలా ఆలోచించడం కూడా. స్మాల్ థింగ్స్ హ్యాపీగా అనిపిస్తాయి. నేను పెయింటింగ్ వేస్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకు ఇది టైం వేస్ట్ కదా అనిపించదు. పెయింటింగ్ వేస్తే టైం వేస్ట్ ఏంటి, మనం ఎందుకు వేస్తాం పెయింటింగ్? మనకి ఇంకా హ్యాపీ, మన మనసులో అనిపించింది ఏదో చేయాలని, అది అది ఆ రూపంలో, డ్రాయింగ్ రూపంలో వచ్చింది బయటికి. సో అలా అనమాట. సో ఇట్స్ జస్ట్ ద హ్యాపీనెస్, అది బయటకు వచ్చింది. నా ఇన్స్టా రీల్స్ అన్నీ కూడా అంతే, చాలా ఎఫెక్షనేట్గా, చాలా ప్యాషన్తో చేస్తా, చాలా ఇష్టంతో చేస్తా. ఏదో చెయ్యాలి కాబట్టి చెయ్యను. కిడ్స్ ఎంతమంది? ఇద్దరు కదా మేడం? ఇద్దరు. ఏం చేస్తున్నారు వాళ్ళు? మా అమ్మాయి 9th grade ఇప్పుడు. 9th? 9th. అవ్వా 9th అమ్మాయి ఉందంట లయ గారికి. 14 years old. అది శ్లోక పాపం. మా ఇద్దరం ఫోటోలు దిగితే ఇప్పుడు ఈ ఏజ్లో ఈ ఫేజ్లో కొంచెం మదర్ అండ్ డాటర్ కొన్నిసార్లు సిస్టర్స్ లాగా ఉండే ఛాన్స్ ఉంది. ఇది దిస్ విల్ బి టెంపరీ అని చెప్తాను. అయ్యో అది ఫీల్ అవుతుంటాను. అందరూ నేను సిస్టర్, మన ఇద్దరు సిస్టర్ అని, నేను డూ ఐ లుక్ సో ఓల్డ్ అని అడుగుతున్నాను. ఓకే అంటే నేమో నాకు బాగుంటుంది, బట్ దానికి బాగుండదు కదా. లేదమ్మా, నన్ను నా కోసం మంచిగా చెప్తున్నారు, నా కోసం గురించి మంచిగా చెప్తున్నారు, కానీ నేనేం అనట్లేదు, అలా కాదు అంటే ఈ ఫేజ్లో అలా ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఫేజ్లో నేను ఓల్డ్ అయిపోతా, నువ్వు అందరికీ నువ్వే నచ్చుతావు, నువ్వు చూడు ఇది అవుతుంది కదా కొన్ని రోజులు ఓకే అని చెప్తే, అంటే షీ నాట్ అంత ఎక్కువ బాధపడిపోదు కానీ అంటుంది ఊరికే. అలా బాబు ఏమో 12, వాడేమో 12 లాగా ఉంటాడు, 8 లాగా ఉంటాడు. ఓకే, సన్నగా ఉంటాడు, చిన్నగా ఉంటాడు. సో నేను అప్పుడప్పుడు మర్చిపోతుంటాను, వీ 12 అని మర్చిపోతుంటాను. 8 అనుకుని ఓ ముద్ద చేసేస్తా, తర్వాత గుర్తొస్తుంది, ఓ వీ 12 కదా, ఎవరే చదువు అంటుంటాను అప్పుడు. ఎనీ ఛాన్సెస్ మేడం పాపని ఇండస్ట్రీకి యాజ్ ఏ హీరోయిన్గా ఇంట్రడ్యూస్ చేయడానికి అంటే అనుకుంటున్నారా? నాకైతే ఒక్క సినిమా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. అంటే బికాస్ ఒక చైల్డ్ ఆర్టిస్ట్గా ఒక సినిమా చేసింది, అమర్ అక్బర్ ఆంథనీ చేసింది, శ్రీను వైట్ల గారు. థ్యాంక్స్ టు హిమ్. అండ్ మైత్రి మూవీస్ కూడాను. ఎందుకంటే అందులో చాలా మంచిది, ఏదో 1-2 సీన్లు వచ్చేసి వెళ్ళిపోదు. సో త్రూ అవుట్ ద మూవీ ఉంటారు అండ్ ఇట్ ఈస్ గుడ్. అది చాలా అంటే పిల్లలకి అయితే చాలా బాగుంది. సో అది సినిమా హిట్ అవ్వలేదు, అది మనం చెప్పలేం, కానీ అది చేసింది. సో అలాగే ఒక్కటి చూసుకోవాలని యాజ్ అ మదర్ నాకు అనిపిస్తుంది, ఒకసారి చూసుకుంటే బాగుంటుందని. కానీ నేను ఎప్పుడు ఎవరిని నా గురించి అడగలేదు. నేను దాని గురించి కూడా అడగాలంటే నేను ప్రాబబ్లీ అడగకపోవచ్చు. ఎవరికి ఎప్పుడైనా ఛాన్స్ వస్తే ఐ విల్ దెన్ థింక్. అది ఇప్పుడు మా అమ్మాయికి కూడా భయం, అమ్మో నేను వెళ్తే ఇప్పుడు వాళ్ళేమంటారో వీళ్ళేమంటారో. షీఈస్ సో కాన్షియస్ ఒక రకంగా. అందుకే నా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కూడా ఎప్పుడైనా ఊరికనే రావే డాన్స్ చేద్దాం అంటే చేయదు. ఓ అందరూ ఏదో ఒకటి అంటారు నన్ను. ఎందుకు అంటారమ్మా అంటే ఏంటి, నువ్వేం తప్పు చేస్తున్నావు ఎందుకన్నా. యుఎస్లో ఉండి అలా మైండ్ సెట్ ఉందా? యుఎస్లో ఉండి అంటే చాలా సెన్సిటివ్ అది. ఓకే, ఎందుకంటే నన్ను అప్పుడప్పుడు ఏమన్నా అంటే చూస్తుందేమో, సో అందుకని అంటే అనాల్సిన అవసరం లేదు అని అంటే మనం చెప్పలేం కదా. జనాలు కొంతమంది దే ఆర్ నాట్ హ్యాపీ, వాళ్ళు లైఫ్లో దే ఆర్ నాట్ హ్యాపీ. సో వాళ్ళు వేరే వాళ్ళని అంటే బాగుంటుంది, వాళ్ళకి చాలా ఆనందంగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఏమవుతుందంటే తను అంటుంది నన్ను ఏదో ఒకటి అంటారు అంటే, సరే నేను కూడా అంటే ఇప్పుడు తను తీసుకోలేకపోతే ఎందుకు నేను ఫోర్స్ చేసి, సో నేను చేయను. సో ఎప్పుడైనా అడుగుతాను,
ఎప్పుడైనా చేస్తుంది. తెలుగు మాట్లాడతారా మేడం ఇద్దరికి? తెలుగు చాలా నేర్పించడానికి ట్రై చేశానండి. చిన్నప్పుడు అంతా తెలుగే మాట్లాడేదాన్ని, తెలుగు రైమ్సే పాడేదాన్ని, తెలుగు పాటలే, తెలుగు పడుకోబెట్టేటప్పుడు అన్నీ తెలుగు రైమ్సే అన్నీ పాడేదాన్ని. కానీ తర్వాత ఏమైందంటే 3.5 ఏళ్ళ వరకు ఇద్దరు కిడ్స్ మాట్లాడలేదు, మాటలు రాలే. నాకేమో భయం వచ్చింది, వీళ్ళు మాట్లాడతారా లేదా అని. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళేమో ఒకటే లాంగ్వేజ్ మాట్లాడండి, తర్వాత వేరే లాంగ్వేజ్ నేర్పించవచ్చు అన్నారు. ఓహో అవునా అని చెప్పి అప్పుడు అక్కడ ఇంగ్లీష్ రావాలి కదా మరి స్కూల్కి వెళ్ళాలంటే. సో అప్పుడు తెలుగు మానేసి ఇంగ్లీషే మాట్లాడాను. అది స్లోగా మాటలు వచ్చాయి. 3.5 ఇయర్స్కి అలాగా మాటలు వచ్చాయి. మాటలు వచ్చిన తర్వాత ఇంకా తెలుగు పోయింది. అస్సలు రాదు తెలుగు. ఇప్పుడు తెలుగు మనబడికి వెళ్ళారు, తెలుగు రాస్తారు, చదువుతారు. తెలుగు ఇప్పుడు మీరు జరుగుతున్నది, జరగబోయేది అవన్నీ ఉంటాయి కదా, అలాంటి టెన్స్లన్నీ కూడా చెప్తారు. టెన్స్ అని చెప్తారు. పద్యాలు చదువుతారు, పద్యాలు బట్టి కొట్టి రాస్తారు అని, తెలుగు రాస్తారు, డిక్టేషన్లన్నీ కూడా రాస్తారు అని చేస్తారు. కానీ మాట్లాడలేరు అని నన్ను, అది కూడా కరెక్ట్ కాదు, మాట్లాడగలరు. వాళ్ళకి కాన్షియస్ అయిపోతున్నారు. ఇక్కడంతా చిన్న సైజ్ ఇండియా లాగా ఉంటాయి అన్ని, న్యూయార్క్, కాలిఫోర్నియా, న్యూ జెర్సీ అంతా. అవును, ఏదైనా ఈవెంట్ జరిగితే మీరే చీఫ్ గెస్ట్ ఏమో అందరికి. అంటే లోకల్గా పిలిచేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతిసారి నేనే వస్తే బాగుండదు కదా, అందుకని నేనే వెళ్ళను. ఇక్కడి నుంచి వచ్చే వాళ్ళు ఎవరన్నా టచ్ లో ఉంటారా మేడం అక్కడికి వచ్చినప్పుడు కలవటం? వాళ్ళకి తెలిస్తే ఉంటారండి, వాళ్ళకి తెలిస్తే నేను ఉన్నానని తెలిస్తే డెఫినెట్గా కాల్ చేస్తారు ఎవరైనా సరే. బాలకృష్ణ గారు అలా చేశారు, మురళీమోహన్ గారు చేస్తారు, రాఘవేంద్ర గారు చేస్తారు. ఇలా ఎవరైనా వచ్చినా, అంటే నేను వాళ్ళతో వర్క్ చేశానా ఇదే అని కాకుండా ఎవరైనా వాళ్ళకి ఉన్నాను అని వాళ్ళకి చెప్తే డెఫినెట్గా చేస్తారు. బట్ మీరు అక్కడి నుంచి ఇక్కడికి ఎవరన్నా టచ్ లో ఉన్నారా? మీరు వర్క్ చేసిన వాళ్ళు కావచ్చు, లేకపోతే అప్పుడు టెక్నీషియన్స్, అంటే హీరోస్ అందరూ నాకు తెలుసు. అందరూ ఒక్క ఫోన్ కాల్ యాక్సెస్లో ఉన్నారు. అంటే నేను కాల్ చేయొచ్చు, కానీ నాకేమనిపిస్తుంది అంటే వాళ్ళు వర్క్లో ఉంటారు. నేను ఇప్పుడు ఫోన్ చేసి ఊరికనే మాట్లాడి వాళ్ళ టైం వేస్ట్ చేయడం ఎందుకు. సో ఇండియా వచ్చినప్పుడు మాత్రం అప్పుడప్పుడు హాయ్ చెప్తా. బట్